ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వేదాయపాలెం సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. అతనికి ఫైన్ విధించడంతో పాటు బైక్ సీజ్ చేశారు. భార్యా పిల్లలతో వెళుతున్న సదరు వ్యక్తి రూరల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి విషయం చెప్పారు. స్పాట్ కు చేరుకున్న ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి సీజ్ చేసిన బైక్ ను వెంటనే తెచ్చి ఇవ్వాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. భార్య పిల్లలతో వెళుతుంటే ఎలా ఆపుతారంటూ పోలీసులను ప్రశ్నించారు. బైక్ తిరిగి చేయడంతో ఆ ముస్లిం కుటుంబం శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి కాళ్ళకి మొక్కారు. ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీలకు సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుండా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుండా ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి. రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తే కుటుంబాలు సత్తా ఇస్తే వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద దేవాలని చూస్తున్నారు, చెడు పెద్ద దేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. మరి బయలుదేరు.